పరిపాలన ఎట్లా ఉందమ్మా? బాగున్నది. ప్లస్ ఉచిత ఫ్రీ బస్సులు అయితే బాగున్నాయి. ఎందుకంటే పేద నిరుపేదలకు అయితే యూజ్ అవుతుంది. అంతకుముందు పిల్లల దగ్గరికి హాస్టల్లో కానీ పిల్లలు స్కూల్ దగ్గరికి పోవాలంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడేవారు. అంటే పేద నిరుపేద వాళ్ళు ఒక్కొక్క హాస్టల్లో 10 మంది 5గురు ఉన్న వాళ్ళకు వాళ్ళు టిఫిన్లు ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు బస్సు ఫ్రీ వలన నా కూలి పోయినా మంచిదే కానీ నా బిడ్డనైనా చూసుకునే వచ్చే అవకాశం ఉన్నదని ఫ్రీ బస్సు వలన ప్రతి గ్రామంలో చాలా సంతోషకరంగా ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఈడ మాకు 1,00,000 మందితో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. దసరా సంక్రాంతి కాక ఈరోజు మహిళా దినోత్సవం కూడా ఇంత అద్భుతంగా పెద్దపీట చేసి జరిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇస్తున్నారు. ఇప్పుడు బస్సులు మాకు మా జిల్లాలో 600, మా రాష్ట్రం మొత్తం 600 అయితే ఇప్పుడు 150 బస్సులు మనకు ఈ రోజు రిలీజ్ చేయగలుగుతుంది. చూసుకుంటాం. ఇస్తున్నాం. బాగున్నది. ఉచిత ప్రయాణం బస్సు చాలా బాగున్నది. చాలా మంది చాలా సంతోషపడుతున్నారు బస్సు గురించి మాత్రము. మాకు నెలకంటే మేము దాదాపు హన్మకొండ పోయి వచ్చినా కూడా మాకు 2-3 వేలు అయితే మిగులుతుంది. అంతేగాక చిన్నగా వచ్చి వాళ్ళు ఏదైనా పని గురించి 10,000, 9,000, 11,000 జీతం చేసే వాళ్ళకైతే బాగా బెనిఫిట్గా ఉండేది. చిన్న వ్యాపారాల కోసం వస్తారు కదా, హాస్పిటల్ కానీ మన ఏదన్నా పనుల గురించి వచ్చే వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్గా ఉంది. వస్తుంది. కరెంటు కూడా ఉచితంగా వస్తుంది. బాగున్నది. మాకు కరెంటు ఇదంతా ఒక 10,000 ఆదాయం దాకా మిగులుతుంది. లేదు, కావాలి. బాగున్నది. ఇంత పెద్ద గొప్ప అవకాశం కూడా కల్పించినందుకు చాలా సంతోషము. ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇస్తాము, చాలా సంతోషము. 1,00,000 మందిని కోటీశ్వరాలుగా చేయాలన్న ఒక ఆశతో మాకు ఇస్తున్నందుకు చాలా సంతోషం. మేము దాని వలన మేము ఇంకా బెనిఫిట్గా పొంది ఇంకా మేము అసలు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కానీ మహిళలకు చాలా గౌరవం పెరగడం జరిగింది. గ్రామాలలో కానీ మండలాల్లో కానీ చాలా గౌరవం పెరగడం జరిగింది. గుర్తింపు వచ్చింది. ఇంకా అంటే మేము అడగకముందే అన్నీ చేస్తున్నారు. ఇప్పటివరకే చాలా సంతోషం. Subscribe us and press the bell icon for more interesting updates.